కర్రీ ఉడికిపోద్దండి. ఒక పచ్చికంపు లేకమంటకి పోసానండి నేను. ఎలా ఉంటుందో ఏంటో చూద్దాము. కారం ఉప్పు అన్నీ ఎలా ఉన్నాయో చూద్దామండి. బాగుందండి, అసలు మామూలు లేదండి, టేస్ట్ వేరేలా ఉంది. చాలా బాగుంది, పుల్ల పుల్లగా. తమిళం చూస్తే మీకు అర్థమైపోయింది కదండి. ఈ చుక్కకూర ప్రాసెస్ ఎలా ఉంటుందో ఏంటో లాంగ్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఎలా వండుకుంటారు చివరిదాకా చూడండి. ఎలా వండాను ఏంటో, మీరు ఎలా వండుతారో తెలియదండి. నేను నా స్టైల్లో నేను వండానండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఉందండి చుక్కకూర, గోంగూర కూరలా ఉంటే చాలా ఇష్టం మా బాబుకి. గోంగూర ఇది చుక్కకూర అంటే 4 కట్టలు 50 రూపాయలకి ఇచ్చాడండి ఆయన దగ్గర తీసుకున్నాను. ఈ కర్రీ ఎలాగో ఏంటో చాలా బాగుంటుందండి. కర్రీ ఎలా ఉండాలి ఏంటో మీ ప్రాసెస్ మొత్తం అయితే 50 రూపాయలు అండి 4 కట్టలు. హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి. శుభ్రంగా బాగు చేసుకోవాలండి. చుక్కకూర బాగుంటుంది. ఇదంతా పూత ఉందండి, సీజన్ కాదు ఇప్పుడు వర్షాకాలం అయితే బాగుంటుంది. ఇప్పుడు బాగోదు, ఇది పూత వచ్చింది. శుభ్రంగా రేళ్ళుకునేదంతా శుభ్రంగా నీటి కడిగి ప్రాసెస్ కర్రీ అలాగో ఏంటో పెడతానండి. ఇంకా అన్న గుడికి వెళ్ళి వచ్చామండి. మెయిన్ గుడే కాబట్టి చర్చికి వెళ్ళి వచ్చామండి. ఇది గోంగూర కూరలాగా ఉంటుందండి చుక్కకూర. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి వర్షాకాలం అయితే ఫ్రెష్గా బాగుంటుంది. ఇదైనా ఫ్రెష్గానే ఉందలేండి. కొంచెం పూత వచ్చి అలాగొచ్చింది. అదంతా క్లీన్ చేశానండి. ఇప్పుడు దాకా శుభ్రం క్లీన్ చేసేది అంతా ఉసుకేమన్నా ఉంటుంది అని శుభ్రం కడిగేసానండి. ఇగోండి పచ్చిమిరకాయలు తక్కువ వేసుకోవాలి, కారం వేసుకోవాలి కొంచెం. ఇగోండి 2 ఉల్లిపాయలు. పుల్లగా ఉంటుంది. గోంగూర కూర ఎలా ఉంటుంది అలా ఉంటుంది. టేస్ట్ ఇంకొకలా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఆ కర్రీ అలాగో ఏంటో మీకు ప్రాసెస్ మొత్తం పెడతానండి. కర్రీ ఉడికాక పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాను, ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. గోంగూర కూరలో పుల్లగా ఉంటుంది కాబట్టి ఉల్లిపాయ ఎక్కువ ఉండాలండి, చాలా టేస్ట్ ఉంటుంది. పుల్లగా ఉంటుంది కానీ అదొక టేస్ట్ ఉంటుంది. గోంగూర కూర కర్రీ అదొక వేరే టేస్ట్ ఉంటుంది, ఇది వేరే టేస్ట్ ఉంటుందండి. వీడియోలు లాంగ్ వీడియోలు దయచేసి చూడండి, వెళ్ళట్లేదండి. చూడండి, చర్చిలకి కొంచెం వెళ్తామండి. తర్వాత డబ్బులతో కూడిన విషయం కదండి, డబ్బులు తీసుకుని చర్చిలు కూడా వెళ్తామండి. చర్చిలు అన్నీ కూడా పెడతామండి. కొంచెం అటు కరుణాపురం హైదరాబాద్ అవన్నీ తిరిగి వచ్చింది కదండి, డబ్బులతో ఖర్చు అయింది కదండి. మళ్ళీ డబ్బులు చూసుకోవాలండి, చర్చిలకి వెళ్తానండి. దయచేసి మీరు ప్రతి ఒక్కరు లాంగ్ వీడియోలు చూడండి, షార్ట్లు కూడా పెడతాం చూడండి. మీరు ఇది కర్రీ ఎలా ఉంటుందో ఏంటో మీ ప్రాసెస్ మొత్తం పెడతామండి. మా అబ్బాయి చాలా ఇష్టం అండి చుక్కకూర కర్రీ, చాలా టేస్ట్ ఉంటుందండి. అది మొత్తం సన్నగా కట్ చేసుకోవాలండి. చుక్కకూర కూడా ఉల్లిపాయలు కట్ చేసుకుని ఈ వేసవకాలం మజ్జిగ తాగండి. ఎక్కువ శాతం పాలు పోయించుకుని తోడేసుకుని మజ్జిగ తాగండి, కొబ్బరి నీళ్ళు తాగండి, చెరుకు రసం కూడా తాగండి. పుచ్చకాయ తినండి, చల్లదనానికి మంచిదండి ఆరోగ్యానికి. మజ్జిగ ఎక్కువ, కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగాలండి. ఏదన్నా అవసరం అయితేనే బాగా ఎండలప్పుడు బయటికి వెళ్ళండి. ఎండలో దయచేసి బాగా వేస్తున్నాయి, ఎండలకి వెళ్ళకండి. కొబ్బరి నీళ్ళు తాగండి, మజ్జిగ తాగండి. ఈ కర్రీ అలాగో మీ ప్రాసెస్ మొత్తం పెడతానండి. చూడండి, మీరు అన్నం ఉడికిపోతుందండి, కర్రీ ఉడకాలి. ఇప్పుడు అది శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. అది కర్రీ ఉడికేటప్పుడు మీకు పెడతానండి ఎలాగో ఏంటో. లాంగ్ వీడియోలు షార్ట్లు చూడండి. దీక్ష చేసుకున్నాయి 40 రోజులు ఉంటాయండి. ఈస్టర్ పండుగ అయిపోయాక మేము నిర్మలగిరి పేరుకాలం బీచ్ వెళ్తామండి. ఆ చుట్టుపక్కల చర్చిలు మొత్తం కూడా మీకు పెడతామండి ఎలాగో ఏంటో. లాంగ్ వీడియోలు ప్రతి ఒక్కరు చూడండి, షార్ట్లు చూడండి. ఇదిగోండి, నూనె కాగిపోయింది. శనగ నూనె కదా, వేడి అవ్వాలి, లేకపోతే అదొక వాసనలాగా వస్తుంది. కాగితే బాగుంటుందండి. ఇగో పచ్చిమిరకాయలు వేసుకుంటామండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటామండి. ఉల్లిపాయ ముక్కలు ఇంకోండి, ఎల్లుల్లిపాయలు కట్టా పెట్టుకుని దంచానండి, ఇవి కూడా వేసుకుంటున్నాను. ఇంకోండి, సన్నగా కట్ చేసుకోవాలి. చుక్కకూర సన్నగా కట్ చేసుకుంటే చక్కగా తొందరగా మగ్గిపోద్ది. లేతకాయలు అయితే ఉంచుకోవచ్చండి, ముదురుకాయలు మొత్తం పడేయాలండి. లేతకాయలు అయితేనే మగ్గుతాయి, ముదురుకాయల్లో ఒక వేసిన ఉడకవు. ఇలా కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 50 రూపాయలు తీసుకున్నానండి. 50 రూపాయలకి 4 కట్టలు ఇచ్చాడండి ఆయన.
కడుగు కింద పడి ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తాలింపులు వేసుకుంటామేనండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోవాలండి. ఇది కూడా వేసుకోవాలి, మగ్గిపోద్దు. ఇలా వేసుకుని తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత ఇది మధ్యాహ్నం కొంచెం కారం ఉప్పు వేయాలి. కారం ఉప్పు వేసాక లైట్గా ఒక నీళ్ళు చొక్క వేసుకుంటే బాగుంటుంది. కంటిన్యూ కారం చేసేటప్పుడు మళ్ళీ పెడతానండి చూడండి. ఇంకోండి ఉప్పు తగినంత కళ్ళు ఉప్పు వేసుకోవాలండి. తగినంత టేస్ట్ తగ్గట్టు ఉందండి. అవన్నీ మగ్గిపోయి ఇంకోండి కారం కూడా వేసుకుంటున్నాను. కారం కూడా సరిపోయినంత వేసుకోవాలండి, అది ఎక్కువ కాకుండా. ఆకుకూర కదా, కొంచెం అది మగ్గాక ఆ కారం ఉప్పులు మగ్గాక ఒక్క రవ్వ నీళ్ళు వేసుకోవాలండి. అంటే కర్రీ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి మీరు కూడా, ఎలా ఉంటుందో ఏంటో. ఒక్క కూర గోంగూర కర్రీలాగా పుల్లగా ఉంటుంది కానీ టేస్ట్ వేరేలాగా ఉంటుందండి. ఉడుకుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది కర్రీ. ఉడుకుతుంటే మంచి వాసన వస్తుందండి. ఒక్క రవ్వ కొంచెం ఈ కారం ఈ పచ్చికప్పు పోయి తగ్గి ఒక్క రవ్వ కొంచెం నీళ్ళు వేసుకోండి. ఎక్కువ కూడా కాదు, కొంచెం ఏం మగ్గిపోయింది కాబట్టి కొంచెం పచ్చికప్పు లేకుండా ఉంటుంది. కొంచెం నీళ్ళు చాలండి. ఇది మగ్గాక ఇక కర్రీ ఉడికిపోద్దండి. ఒక్క రవ్వ పచ్చికప్పు లేకుండా ఉంటుంది. పోసేనండి నేను. ఎలా ఉంటుందో ఏంటో చూద్దాము. కారం ఉప్పు అన్నీ ఎలా ఉన్నాయో చూద్దామండి. బాగుందండి, అసలు మామూలు లేదండి. టేస్ట్ వేరేలా ఉంది, చాలా బాగుంది పుల్లగా. ఏం చేస్తున్నావు బాబు? చుక్కకూర నాకు చాలా ఇష్టం. చుక్కకూర తింటున్నా. ఏం కర్రీ? చుక్కకూర నాకు చాలా ఇష్టం. ఇంటికి తింటున్నా చుక్కకూర. ఎలా ఉంది టేస్ట్? అద్దరిపోయింది, పుల్లగా అద్దరిపోయింది. మీరు తిన్నారా ఫ్రెండ్స్? నేను తింటున్నా ఇప్పుడే. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.